హెల్మెట్ వేస్తారని మీద దాని వల్ల కొంతమంది ఇరిటేషన్ వచ్చిన జోక్స్ కూడా ఉన్నాయి కదా. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనే కాదు, దాని వల్ల కొంతమంది చిరాకు వచ్చినవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో అందుకని మిగతా వాళ్ళందరి మీద ఈయన కొద్ది గొప్ప ఎంటర్టైన్ చేస్తున్నారు కదా కొంతమంది ఉంది. కానీ అది అర్థమయ్యేంత వరకు మనకి చిరాకు వచ్చింది. అర్థమైన తర్వాత మనం ఎంటర్టైన్మెంట్ అవ్వడం స్టార్ట్ చేసాం. కానీ లేకపోతే చిరాకుగానే ఉంది కదా. ఎంటర్టైనరే కానీ మింగిల్ అవ్వడానికి కానీ టాస్క్ లో ఇన్వాల్వ్మెంట్ గానీ అదంతా కొంచెం తక్కువగానే ఉంది అనిపించింది. మాట్లాడడం గానీ ఏదైనా ఇన్సిడెంట్ కి రియాక్ట్ అవ్వడం గానీ అదంతా తక్కువగానే ఉంది అనిపించింది. ఎస్పీ గౌడకి నాగార్జున క్లాస్ స్పీకర్ కదా మేడం, సో మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించింది. అంటే ఓటింగ్ పరంగా చూస్తే పృథ్వీది తక్కువ ఉంది, కాకపోతే మరి అది అన్అఫీషియల్ ఓట్స్ కదా. మీకు అఫీషియల్ గా ఎవరికి ఏం తెలియదు. మనం ఎలా డిసైడ్ చేస్తాం వాళ్ళకే తక్కువ ఉంది అని? వాళ్ళకి మిస్డ్ కాల్స్ గానీ ఓట్స్ గానీ. కిరాక్ సీత ఉంది కదా, ఎమోషనల్ ఎక్కువ అవుతున్నారండి. గేమ్ గా తీసుకోవాలి కానీ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎమోషనల్ థింగ్స్ ఎక్కువ తీసుకొస్తున్నారు గేమ్. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది మేడం? మంచిగా అనిపిస్తుంది. ఎవరు అంత స్పోర్టివ్ గా తీసుకోరు ప్రతి విషయాన్ని. తను చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాను. బయట ఎవరన్నా నార్మల్ హ్యూమన్ బీయింగ్ అలా అంటే ఎవరు అంత ఈజీగా తీసుకోరు. కానీ తను చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారు. చాలా నచ్చింది. ఆదిత్యం హీరో ఉన్నాడు కదా మేడం, సో ఆయన ఏం ఆడుతున్నాడా మేడం లోపల ఏమన్నా? లేదు, అసలు టాస్క్ లో మరి అతను ఎందుకు మేడం ఎవరు ఎలిమినేట్ చేయట్లేదు? మరి ఓటింగ్ బట్టి మనం ఎట్లా చెప్తాం అంటే కొద్ది గొప్ప మరి అసలు ఆన్లైన్ నీకు ఎలా ఓట్లు పడుతున్నాయని ఏమో ఎవరికి తెలుసు. జనాలకు ఎవరు నచ్చుతున్నారు మీరు నేను డిసైడ్ చేయలేను కదా. ఎలా డిసైడ్ చేస్తాం? వాళ్ళకి వాళ్ళు నచ్చుతున్నారు, వీళ్ళకి వీళ్ళు నచ్చుతున్నారు అని. ఒకళ్ళకి నచ్చిన వాళ్ళు ఇంకోళ్ళకి నచ్చరు, ఇంకోళ్ళకి నచ్చిన వాళ్ళు ఇంకోళ్ళకి నచ్చరు. వాళ్ళు నచ్చుతున్నారు వీళ్ళు ఎందుకు నచ్చట్లేదు అంటే మనం ఎలా ఆన్సర్ చేస్తాం? ఆడియన్స్ అంత లక్షల్లో చూస్తున్నాం. నేను అందుకని అలా అనుకుంటున్నాం. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది మేడం? అంటే సెకండ్ వీక్ టాస్క్ చాలా బాగా ఆడారు. ఫస్ట్ వీక్ అంటే మధ్యలో ఎమోషనల్ అయ్యారు చాలా, కానీ టాస్క్ మాత్రం చాలా బాగా ఆడారు. మనకంటే సింపతి చూపిస్తున్నాడు బిడ్డ అని అంటున్నారు, మీ అభిప్రాయం? అసలు లేదు, చాలా ఇంప్రూవ్ అయ్యారు ఫస్ట్ దానికి సెకండ్ దానికి. పాత 7 విన్నర్ లాగా ఈయన కూడా సింపతి గేమ్ ఆడుతున్నారని బయట అంటున్నారు. లేదండి, అది చెప్తుంది. ఫస్ట్ వీక్ ఎవరికన్నా ఎమోషన్ నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టిద్ది. ఇప్పుడు ఒక మనిషిగా ఒక ఎమోషన్ లోకి వెళ్ళాము అంటే దాని నుంచి బయటికి రావడానికి డిప్రెషన్ తను చెప్తున్నాడు కదా. కన్స్ట్రక్టివ్ ఎమోషన్స్ మాత్రమే ఇప్పటిదాకా నేను ఉన్నాను, అంత ఫ్రెండ్స్ జోన్ లేదు అని చెప్పి కానీ మింగిల్ అవడానికి టైం పట్టింది. అలానే చెప్పంగానే ఓటింగ్ అందరూ వేశారు దాని మీద నామినేషన్ చేసి. అలా అని చెప్పి చెప్పంగానే తను మారిపోయాడు కదా. తను అదే ఎమోషన్ ని క్యారీ చేస్తూ ఉంటే సింపతి గేమ్ అనొచ్చు. కానీ తను లేడు, గేమ్స్ బాగా ఆడాడు, రేషన్ టాస్క్ లో కానీ అన్ని చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు కదా. మనం సింపతి గేమ్ అని ఎలా చెప్తాం అసలు? సో మీ పాయింట్ ఆఫ్ లో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు మేడం లోపల ఇప్పుడు? సోనియా. వై మేడం? బిహేవియర్ అస్సలు నచ్చలేదు నాకు. వర్డ్స్ పరంగా గానీ ఈజీగా కంటెస్టెంట్స్ మీద అలా అలా మాటలు వదిలేస్తుంది. నాకు అస్సలు నచ్చలేదు. కొన్ని లవ్ స్టోరీస్ లోపల నడుస్తున్నాయి కదా మేడం, వాటి మీద మీ అభిప్రాయం? క్లారిటీ వచ్చింది కదా మనకి సెకండ్ వీక్ లో. అదేం లవ్ స్టోరీ కాదు, ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటున్నాము అని చెప్పి. సో మనం ఎలా చెప్తాం? అతని తనోటితోనే చెప్పింది పెద్దోడు చిన్నోడు అని చెప్పి. మనం ఎట్లా అంటే లవ్ స్టోరీ చెప్పింది. అబ్బాయికి ఇప్పుడు సంచాలక సమ ఇచ్చారు కదా మేడం, ఆమెకి తీసేసి గౌడకి తీసేసి. అవును. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అతను గైడెన్స్ చేయగలుగుతాడు అంటారా? ఏమో చెయ్యొచ్చు, కానీ తన గేమ్ ప్లే నాకు అంత నచ్చలేదు. చాలా సేఫ్ గేమ్ ప్లే ఆడుతుంది. పక్కన వాళ్ళ మీద నెగిటివ్, తన మీద తన నెగిటివ్ రాకుండా చూసుకుంటున్నాడు వాళ్ళ క్లాన్ లో కూడా. సో నాకు అంత అనిపించట్లేదు గేమ్ ప్లే. సేఫ్ గార్డ్ అంత మాత్రం మంచిగా ఉన్నట్టేం కాదు కదా. సో నాకు అంత అయితే శేఖర్ భాష రాత్రి నాగార్జున గారు మీకు కొడుకు పుట్టాడని చెప్పేసి అన్నారు. అవును. ఇప్పుడు ఎలిమినేషన్ అనేది దాని ప్రకారం జరిగిందంటారా లేకపోతే ఓటింగ్ ప్రకారమే జరిగింది? ఓటింగ్ ప్రకారం మళ్ళీ వచ్చి ఛాన్స్ ఏమైనా ఉందంటారా? లేదనుకుంటున్నా నేనైతే. ఇంకా వైల్డ్ కార్డ్స్ చాలా ఉన్నాయి కదా, మళ్ళీ ఆయన రీఎంట్రీ ఎందుకు చేస్తారని నేను అనుకుంటున్నాను. సో దీని బిఫోర్ బేబక్కని పంపేశారు కదా మేడం, అంటే జెన్యూన్ అంటారా? అంటే నార్మల్ గా అంతకు ముందు సీజన్స్ లో కూడా ఎక్కువగా కిచెన్ లో ఉన్న వాళ్ళే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు. సో ఆమె దాని మీద ఎక్కువ బేస్ అయ్యి ఫస్ట్ బాధ్యతలు తీసుకోవడం ఆమె తప్పు. సో ఫస్ట్ అంత గొడవైన తర్వాత కూడా మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి వండడం అనేది అది ఆమె బేస్ మీద ఉంటది. సో జనాలకు అది నచ్చలేదు. వైల్డ్ కార్డ్ వస్తే ఐడియా లేదు. థ్యాంక్ యూ మేడం.